భక్తి పేరుతో డబ్బులు దుండుకునేందుకు ఎంపీ కేశినేని చిన్ని కుట్రలు చేస్తున్నారని మాజీ దేవాలయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా దసరా శవన్నరాత్రుల సందర్భంగా భక్తులు ఇంద్రకీలాద్రికి వస్తుంటే కేశినేని చిన్ని మాత్రం విజయవాడ ఉత్సవ్ పేరిట భారీ మోసానికి తెరలేపారన్నారు. ఉత్సవ్ పేరిట ఈవెంట్ నిర్వహించేందుకు 100 కోట్ల రూపాయలు దోచుకోవడానికి స్కెచ్ వేశారని ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వంలో శవన్నరాత్రుల్లో ఎంతో మంది పీఠాధిపతులను తీసుకువచ్చి పవిత్రంగా హోమాలు చేశామన్నారు. కానీ ఏ రోజు కూడా అవే పవిత్రంగా ఈవెంట్స్ పెట్టలేదని మండిపడ్డారు. ఎంపీ కేశినేని చిన్ని ఉత్సవ పేరుతో సినిమా పాటలు, డ్యాన్సులతో విజయవాడ నగరాన్ని అపవిత్రం చేస్తున్నారంటున్న మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణతో మా కరెస్పాండెంట్ రవికిరణ్ ఫేస్ టు ఫేస్. అక్కడ కోట్లాది రూపాయలు అవినీతి జరుగుతుందని వైసీపీ ఆరోపిస్తుంది. దానిపై మాట్లాడడానికి మాజీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అక్కడ విజయవాడ ఉత్సవాలని పేరుతో కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారని చెప్పి వైసీపీ ఆరోపిస్తుంది. దాని మీద మీరు ఏమంటారు? మేము ఆరోపించడమే కాదు, అక్కడ ప్రజలందరూ కూడా ఇటువంటి దుర్మార్గం ఇక్కడ జరుగుతూ ఉంది. ఈ మచిలీపట్నానికి సంబంధించిన గొడుగు వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన భూములు అది ఇంతకుముందు కూడా ఏదో అన్యాక్రాంతం చేయడానికి ప్రయత్నం చేస్తే మీరు మంత్రిగా ఉన్నప్పుడు దాన్ని అడ్డగించారు. ఇప్పుడు అది దాని మీద ఇప్పుడు అక్కడ లోకల్ ఎంపీ కేశినేని చిన్ని శివనాథ్ అన్న అతను ఆయన దృష్టి పడింది. ఆయన కన్ను పడేటప్పటికీ దాని వెనకాల ఆయన మాట చెల్లించుకోవాలంటే ఎవరెవరు అనుమతి తీసుకోవాలో ఆ అనుమతులన్నీ వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఇస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సీనియరు జూనియర్లు మద్దతు ఉన్నట్టుగా కనపడుతుంది. ఈ కేశినేని చిన్ని అన్న అతను పూర్తిగా వ్యాపార ద్వారంతో ఇంతకుముందు ప్రభుత్వానికి సంబంధించిన భూములు కూడా కారు చౌకగా కొట్టేసే ప్రయత్నం చేశాడు. ఇవాళ ఈ దసరా ఉత్సవాలని అడ్డం పెట్టుకుని ఇది విజయవాడ ఉత్సవాన్ని ఏదో దానికి స్టేట్ ఫెస్టివల్ కింద చేయటానికి వాళ్ళే పురమాయించేసుకుని ఈ హ్యాండ్ని కోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా లెక్క చేయకుండా హ్యాండ్ ఓవర్ చేసేసుకుని ఇప్పటికే 100 కోట్ల పైన కలెక్ట్ చేశారంట. అక్కడ షాపుల రూపేణా ఇంకా ఇతరగా కార్యక్రమాలు రూపేణా అందరి దగ్గర. అంటే డబ్బులు సంపాదించడానికి భగవంతుడి ఆస్తిని అడ్డం పెట్టుకుని నీ 100 కోట్లాది రూపాయలు కొట్టేయడానికి వాళ్ళకి ఏ రకంగానూ కూడా పాపభీతి లేకుండా పోతుంది. నిజంగా ఇది చాలా దుర్మార్గం. ఎందుకంటే అమ్మవారు కార్యక్రమాల్ని విజయవంతంగా సక్సెస్ఫుల్గా చేయాలని ప్రతి ఒక్కరు కోరుకున్నాం. ఆ రోజున సక్సెస్ఫుల్గా చేశాం. అమ్మవారు కూడా అదే రకంగా అనుగ్రహించారు. మరి ఇవాళ వీళ్ళు అంటే దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు, కేవలం వాళ్ళకి వ్యాపార దృక్పథం, డబ్బులు సంపాదించడానికి ఏ అడ్డదారులో అయినా వెళ్ళటానికి మేము సిద్ధమని మరి విజయవాడ ఎంపీ చెప్తున్నట్టుగా కనపడుతుంది. ఇవాళ అటువంటి దేవాదాయ ధర్మాదాయ స్థలంలో ఇటువంటి అమ్యూజ్మెంట్ పెట్టి కోట్ల రూపాయలు దోచేయడానికి స్కెచ్ చేయడం అన్నది ఏమాత్రం తగదు. దీనికి సహకరిస్తున్న ముఖ్యమంత్రి గారు కానీ మరి వారి కుమారుడు లోకేష్ గారు కానీ ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి అటువంటి కార్యక్రమాలు జరగకుండా చూస్తే అమ్మ అనుగ్రహానికి పాత్రలు అవుతారు. లేకపోతే మరి దానికి అది మీ విజ్ఞతకే వదిలేస్తారు. ఏంటంటే అక్కడ ఫ్యాషన్ షోలని, మ్యూజికల్ నైట్స్ అని అలా అపవిత్రం చేస్తున్నారని కూడా చాలామంది చెప్తూ ఉన్నారు. దాని మీద మీరు ఏమంటారు? అంటే మీరున్న హయాంలో చాలా ఇదిగా చాలా ఆధ్యాత్మికంగా మీరు చేశారు. ఇది యాక్చువల్గా ఎప్పుడైనా సరే భగవద్ అనుగ్రహం కావాలంటే భగవంతునికి సంబంధించిన శాఖలో ఉండి భగవంతునికి సంబంధించిన ఆస్తుల్లో మన ధార్మికపరమైన కార్యక్రమాలు చేయాలి, భక్తిపరమైన కార్యక్రమాలు చేయాలి, భగవంతుడు సంతోషపడే కార్యక్రమాలు చేయాలి. అటువంటి కార్యక్రమాలు ఆనాటి ముఖ్యమంత్రి గారు మా ప్రీతం నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో ఒక గొప్ప కార్యక్రమాన్ని చేసి ఎక్కడ చిన్న కంప్లైంట్ లేకుండా విజయవంతంగా చేయగలిగాం. అది ప్రముఖ పీఠాధిపతులు అందరూ కూడా చాలా సంతోషపడి ఆశీర్వదించి వెళ్ళారు. ఇవాళ భగవంతుడికి సంబంధించిన స్థలంలో కోర్టు ఆదేశాలను కూడా ధిక్కరించి మీరు రికార్డింగ్ డ్యాన్సులు లేకపోతే ఇంకా వేరే రకమైన మరి ప్రజలు ఆమోదించని కార్యక్రమాలు లేకపోతే ఇంకా చాలా ఏంటంటే బాగా దిగజారిపోయిన వాళ్ళు డబ్బు సంపాదించడం కోసం ఎంత నీచానికైనా దిగజారిపోయి చేసేవాళ్ళు చేసే పనులన్నీ కూడా ఇవాళ అక్కడ చేయాలన్న తలంపు చేస్తున్నారు. ఎందుకని లక్షలాది మంది భక్తులు బయట నుంచి అమ్మవారి దర్శనానికి వస్తారు.
ఆ వచ్చిన లక్షలాది మందిని అడ్డం పెట్టుకుని ఈ డబ్బులు కొట్టేసే కార్యక్రమం చేద్దామంటున్నారు. ఇప్పుడు ఈ దసరా ఉత్సవాలు కాకుండా ఇంకెక్కడన్నా మీరు బోల్డ్ ప్రభుత్వానికి సంబంధించిన స్టేడియంలో ఉన్నవన్నీ అక్కడ అద్దెకు తీసుకుని ప్రభుత్వంతో పర్మిషన్ తీసుకుని కోర్టు అనుమతులు కూడా తీసుకుని మీరు నిర్వహించుకోవచ్చు కదా. ఇవాళ దసరా 9 రోజులు అమ్మవారి మీద భక్తి ఉన్న వాళ్ళందరూ కూడా పూర్తిగా శాకాహారులు అయిపోతారు. అన్ని రకాలుగా కూడా ఆచార వ్యవహారాలు మరి భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. 9 రోజులు చాలా నిష్ఠతో ఉంటారు. ఇటువంటి భక్తుపరులందరూ కూడా అమ్మవారి దర్శనానికి వస్తూ ఉంటారు. భవానీ మాలధారులు 40 రోజులు మాలధారణ పూర్తి చేసుకుని లక్షలాది మంది భక్తులు అక్కడికి వస్తారు. అంటే వీళ్ళందరి దగ్గర అమ్మవారి దర్శనం అయిపోగానే మీరు తీసుకొచ్చి బొమ్మలు చూపించి వాళ్ళ మనసుల్ని వికలం చేసేసేలాగా ఈ రికార్డింగ్ డ్యాన్సులు, లేకపోతే ఇంకా ఫోక్ డ్యాన్సులు, ఇంకా రకరకాల విన్యాసాలు, వికృతాలు తోటి విలాసాలతోటి మీరు ఈ భక్తుల యొక్క డబ్బులు దోచేయడానికి పెద్ద ఎత్తున చేస్తున్నాడు. దీనికి ఈ కేశినేని చిన్ని అన్న అతను మరి ఇంత దుర్మార్గానికి దిగజారిపోతాడని అనుకోలేదు. ఆయన అన్నగారు కూడా చాలా హుందాగా పార్లమెంట్ సభ్యుడిగా చేశాడు. ఇప్పుడు ఎటువంటి కార్యక్రమాలు ఎప్పుడు తలపెట్టలా. ముసుగులో కమర్షియల్ వ్యాపారం చేస్తున్నారని చెప్పి మాజీ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కోటి సత్యనారాయణ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ నానితో రవికిరణ్, తాడేపల్లిగూడెం.